నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొనుగోలు కేంద్రాల ద్వారా వరి ధాన్యం సేకరణ వేగవంతంగా జరిగేలా కృషి చేయాలని అధికారులకు సూచించిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేందుకు సంబంధిత అధికారులు కేంద్రాలను క్రమం తప్పకుండా తెలంగాణ యూనివర్సిటీ భూముల పరిరక్షణ కోసం ఐక్యంగా ఉద్యమిద్దామని వామపక్ష ప్రజా సంఘాల పిలుపు. వ్యవసాయ కాలేజీకి యూనివర్సిటీకి చెందిన 100 ఎకరాల భూమిని బదిలీ చేయడానికి నిరసిస్తూ చేపట్టిన రౌండ్ టేబుల్ సమావేశం. రైతులు సాగులో అధిక యూరియా వాడకం అనర్థం. నేలలోని సహజ పోషకాలు దెబ్బతిని దిగుబడిపై ప్రతికూల ప్రభావం చూపుతోందని వ్యవసాయ శాస్త్రవేత్తల హెచ్చరిక. సమతుల్య కేంద్రాల ద్వారా వరి ధాన్యం సేకరణ వేగవంతంగా జరిగేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేందుకు గాను సంబంధిత అధికారులు కేంద్రాలను క్రమం తప్పకుండా సందర్శిస్తూ ధాన్యం సేకరణ తీరును నిశితంగా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. మోర్తాడ్ మండల కేంద్రంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ ఇలా త్రిపాఠి తనిఖీ చేశారు. ఇదే మండలంలోని దోన్పాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సైతం సందర్శించారు. రైతులు తరలించిన ధాన్యం నిల్వలను పరిశీలించారు. రైతుల నుండి ఇప్పటివరకు సేకరించిన ధాన్యం నిల్వలు, మిల్లులకు తరలించిన ధాన్యం గురించి నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకొని రికార్డులను పరిశీలించారు. కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చిన రైతులను పలకరించి కొనుగోలు కేంద్రాల్లో ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీశారు. ధాన్యం కొనుగోలులో జాప్యం జరుగుతోందని, ట్రక్ షీట్ వివరాలు తమకు అందించడం లేదని రైతులు కలెక్టర్ దృష్టికి తేక మోర్తాడ్ సహకార సంఘం ధాన్యం కొనుగోలు కేంద్రం ఇన్ఛార్జ్ దిలీప్పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ షోకాజ్ నోటీస్ జారీ చేయాలని డీసీఓను ఆదేశించారు. పూర్తి పారదర్శకంగా పనిచేస్తూ రైతులు నష్టపోకుండా చూడాలని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సూచనలు చేశారు. పంట సాగు చేసిన ప్రతి రైతు వివరాలు ఖచ్చితంగా నమోదు చేయాలని, వరుస క్రమంలో రైతుల వివరాలు నమోదు చేసుకుని FAQ ప్రమాణాలకు లోబడి ఉన్న ధాన్యాన్ని వెనువెంటనే తూకం వేయించాలని అన్నారు. మిల్లుల వద్ద ధాన్యం వేగంగా దిగుమతి చేసుకుని సత్వరమే ట్రక్ షీట్లు అందించేలా చూడాలని తహసీల్దార్ను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు ఇబ్బందులు పడకూడదని, కేంద్రాలకు ధాన్యం తెచ్చిన వెంటనే నాణ్యతా ప్రమాణాలను పరిశీలించి తూకం జరిపించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి కేంద్రాన్ని సందర్శిస్తూ ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాఫీగా జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని అన్నారు. కాగా రైతులు నాణ్యతా ప్రమాణాలకు లోబడి శుభ్రపరిచి బాగా ఆరబెట్టిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తేవాలని సూచించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిఖ్యాన్ మాల్వియా, DRDO సాయన్న, DSO శ్రీకాంత్ రెడ్డి, సివిల్ సప్లైస్ GM ప్రవీణ్, జిల్లా సహకార శాఖ అధికారి శ్రీనివాస్, స్థానిక అధికారులు ఉన్నారు. సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుతో కాలుష్య రహిత గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి అవుతోందని NPDCL CMD కర్ణాటి వరుణ్ రెడ్డి వెల్లడించారు. నిజామాబాద్ సర్కిల్లో NPDCL ద్వారా స్థాపించబడిన తొలి సౌర విద్యుత్ ప్లాంట్ను ఆయన పరిశీలించారు. ఈ ప్లాంట్కు అత్యవసర పరిస్థితుల్లో పట్టణ ఫీల్డర్లకు విద్యుత్ సరఫరా చేయగల సామర్థ్యం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్ సర్కిల్లో NPDCL ద్వారా స్థాపించబడిన తొలి సౌర విద్యుత్ ప్లాంట్ అని పేర్కొన్నారు.
జక్రాన్పల్లి 33/11 సబ్స్టేషన్లో 0.8 మెగావాట్ సౌర విద్యుత్ ప్లాంటును ఏర్పాటు చేశామని చెప్పారు. 0.8 మెగావాట్ సామర్థ్యం గల గ్రౌండ్ మౌంటెడ్ సౌర ఓటో వోల్టాయిక్ విద్యుత్ ప్లాంట్ను ఏప్రిల్ 11న సాంకేతికంగా ఛార్జ్ చేసి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించామని వివరించారు. ప్లాంట్ పనితీరును సమీక్షించిన సీఎండీ నిరంతర విద్యుత్ ఉత్పత్తి కొనసాగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో పట్టణ ఫీడర్లకు విద్యుత్ సరఫరా చేయగల సామర్థ్యం ఉంటుందని, కాలుష్య రహిత గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి అవుతోందని చెప్పారు. విద్యుత్ గ్రిడ్కు సుమారు 43 యాంపియర్ల లోడ్ ఇంజెక్ట్ చేస్తున్నామని చెప్పారు. పునరుత్పాదక శక్తి వినియోగాన్ని పెంచుతూ పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఎన్పీడీసీఎల్ ముందడుగు వేస్తోందని వరుణ్ రెడ్డి వివరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో నిజామాబాద్ సూపరింటెండెంట్ ఇంజనీర్ పివి రాజేశ్వరరావు, డిఈలు వెంకటరమణ, హరిచంద్, ఏడీఈలు తోట రాజశేఖర్, ఆర్ బాలేష్ కుమార్, కె నటరాజ్, బాల్చందర్, ఏఈలు డి ప్రవీణ్ కుమార్, ఏ కాశీనాథ్, సాయిలు, శ్రీమతి భవిత తదితరులు పాల్గొన్నారు. ప్లాన్స్ కూడా అక్కడ ఉన్న సామర్థ్యం తగ్గట్టుగా మనం పెట్టుకోవాలి అనేది పైలట్గా 18 సబ్స్టేషన్స్ క్యాబినెట్ హాస్ గివెన్ అప్రూవల్ ఫర్ బోత్ ఎస్పీడీసీఎల్కి ఎన్పీడీసీఎల్కి. అదే ఇన్స్పిరేషన్గా తీసుకొని మనము పైలట్గా ఇక్కడ ఒకటి జక్రన్పల్లిలో కూడా మనం చేయడం జరిగింది. 0.8 మెగావాట్ ఏసీ మనం ఇక్కడ సోలార్ ప్లాంట్ ఇక్కడ సబ్స్టేషన్ ప్రెమిసెస్లో పెట్టుకోవడం జరిగింది 3 acres ల్యాండ్లో. అండ్ దీని ద్వారా మనకి ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ సబ్స్టేషన్లో ఈవెన్ వ్యవసాయం లేనప్పుడు కూడా సుమారుగా 150 amps వరకు లోడ్ వస్తుంది. వ్యవసాయం ఉన్నప్పుడు సుమారుగా ఇక్కడ 350 నుంచి 400 amps వరకు లోడ్ వస్తుంది. అందులో మనము ఒక 43 amps అంటే 0.8 మెగావాట్ అంటే రఫ్గా 43 amps మనకి ఇక్కడి నుంచే మీట్ అవడం వల్ల మనకి ఏమవుతుందంటే 11 kV లెవెల్లో జనరేట్ చేసి ఇంజెక్ట్ చేయడం వల్ల ఈ పై నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కొనుక్కోవటము, లేదంటే దూర ప్రాంతాల నుంచి పవర్ కొనుక్కొని ఆ ట్రాన్స్మిషన్ లాసెస్, లేదు అంటే ఎక్కువ ధరకి కొంచెం మార్కెట్లో మనకి అవైలబిలిటీ లేనప్పుడు కొనాల్సిన అవసరాలు అవి తగ్గుతాయి. అండ్ మనకి ఇక్కడ 11 kVలో జనరేట్ చేసి ఎఫెక్టివ్లీ ఇక్కడ ఇవ్వడం వల్ల మనకి సుమారుగా ₹2.50 మనకి ధరకి మనకి పవర్ దొరికినట్టు ఉంటుంది. సో దీనివల్ల డిస్కామ్కి పవర్ పర్చేస్ కాస్ట్ తగ్గుతుంది, ప్లస్ అప్ స్ట్రీమ్ లాసెస్ తగ్గుతాయి. అండ్ పైకి ఎక్స్పాన్షన్ చేయాల్సిన నెట్వర్క్ కానీ మన 33 kV లైన్స్ ఓవర్లోడింగ్ అవన్నీ కూడా తగ్గుతాయి. అండ్ ఈ విధంగా డిసెంట్రలైజ్డ్ పవర్ జనరేషన్ చేసి మనం కింద డౌన్ స్ట్రీమ్కి ఇవ్వడం వల్ల డిస్కామ్ యొక్క కాస్ట్ కానీ లేకపోతే ఆపరేటింగ్ కాస్ట్ అవన్నీ కూడా తగ్గుతుంది. అండ్ యాజ్ పర్ ద డెసిషన్ అయిన క్యాబినెట్లో తీసుకోవడం దాని ప్రకారం మనం ఇవన్నీ కూడా ప్రాజెక్ట్స్ టేకప్ చేయడం జరుగుతుంది. అండ్ వీఆర్ హ్యాపీ దట్ ఇక్కడ జక్రాన్పల్లిలో ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యి మన కమిషన్ 11th ఏప్రిల్లో చేసుకోవడం జరిగింది. భీమ్గల్లో బీజేపీ శ్రేణులు ఆనందోత్సాహాల మధ్య సంబరాలు జరుపుకున్నారు. వివిధ రాష్ట్రాల్లో పార్టీ విజయకేతనం ఎగురవేయడంతో కార్యకర్తల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. పలు గ్రామాల్లో ఆ పార్టీ శ్రేణులు పటాకులు కాల్చే స్వీట్లు పంచుకొని విజయోత్సవ వేడుకలు జరుపుకున్నారు. భీమ్గల్ పట్టణంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు. వివిధ రాష్ట్రాల్లో పార్టీ సాధించిన విజయాలను పురస్కరించుకొని టపాకాయలు కాల్చి ఆనందాన్ని వ్యక్తం చేశారు. స్వీట్లు పంచుకుంటూ ఒకరినొకరు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బీజేపీకి పెరుగుతున్న ప్రజాదరణ ప్రజల విశ్వాసానికి నిదర్శనమని తెలిపారు. భవిష్యత్తులో కూడా ప్రజల ఆశయాలకు అనుగుణంగా పార్టీ పని చేస్తోందని చెప్పారు. రానున్న రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సంబరాలను ఉత్సాహభరితంగా నిర్వహించారు. ఈరోజు 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో 3 రాష్ట్రాలలో బీజేపీ విజయం సాధించడం జరిగింది. పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో విజయ బృందుకి మోగించిన బీజేపీ ఈరోజు పశ్చిమ బెంగాల్ ఎందుకంటే నియంత్రిత పాలనలో సీఎం మమతా బెనర్జీ గారు ఏదైతే పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలను వాళ్ళు గుండాయుధంతో చేలాయించి ఇన్ని రోజులు నిరంకుశ పాలన పాలించడం జరిగింది. అటువంటి అవినీతి పాలన హిందువులపై ఎన్నో దాడులు చేయించిన ముఖ్యమంత్రికి ఇలా బుద్ధి చెప్పడం జరిగింది. మన హిందువులు సరైన టైంలో మన మోడీ గారికి పట్టం కట్టి ఈరోజు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్తూ ఈరోజు మేము భీమ్గల్ మున్సిపాలిటీలో బీజేపీ తరఫున విజయోత్సవాలు. భీమ్గల్ న్యూస్కు కంటిన్యూ వాయిస్ 2. 3 రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో మెండోరా గ్రామంలో పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. గ్రామ వీధులంతా బీజేపీ జెండాలతో కళకళలాడగా కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. పటాకులు కాల్చి స్వీట్లు పంచుకుంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ శ్రేణులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పార్టీకి వస్తున్న
ప్రజాదరణకు నిదర్శనమని అన్నారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు 5 రాష్ట్రాలలో ఎన్నికలు జరిగిన 5 రాష్ట్రాలలో వెలువడిన ఫలితాల దృష్ట్యా 3 రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ జయకేతనం ఎగరవేయడం జరిగింది. అస్సాంలో అయితే 100 సీట్లు సెంచరీ కొట్టి 100 సీట్లు గెలుచుకోవడం జరిగింది. అదే పశ్చిమ బెంగాల్లో అధిక శాతం ముస్లింలున్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి బీజేపీ 206 సీట్లతో విజయకేతనం ఎగరవేసింది. దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాలలో ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. వరుసగా 3వసారి కేంద్రంలో అధికారం వచ్చి భారతదేశాన్ని సంక్షేమ రంగంలో అభివృద్ధి దిశలో మరి ఎకానమీలో కూడా 3వ ఆర్థిక శక్తిగా ఎదిగి దూసుకుపోతున్న వేళ భారతీయ జనతా పార్టీకి క్రమశిక్షణ కలిగిన కార్యకర్తల ద్వారా ఈ విజయాలన్నీ సాధ్యమైనవి. బాన్సువాడలో చోటు చేసుకున్న ఈ ఘటన అందరినీ కదిలిస్తోంది. గుర్తు తెలియని శిశువును 15 రోజుల పాటు కన్నబిడ్డలా చూసుకున్న వైద్య సిబ్బంది చివరకు ఆ బిడ్డను శిశు సంరక్షణ శాఖకు అప్పగించే సమయంలో భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు. కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ పట్టణంలో గల మదీనా కాలనీలో గుర్తు తెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన శిశువును వదిలి వెళ్లారు. కాలనీ కౌన్సిలర్ ఫెరోజ్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకొని ఆ పసికందును బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి నర్సులు, వైద్య సిబ్బంది ఆ శిశువును కన్నబిడ్డలా చూసుకున్నారు. సమయానికి పాలు పట్టడం, అవసరమైన వైద్యం అందించడం, ఎలాంటి లోటు లేకుండా ఎంతో ప్రేమతో సంరక్షించారు. దీంతో ఆ పసివాడిపై సిబ్బందికి అపారమైన అనుబంధం ఏర్పడింది. అయితే మంగళవారం శిశు సంరక్షణ శాఖ అధికారులు ఆసుపత్రికి చేరుకొని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విజయ్ భాస్కర్ నుంచి శిశువును అధికారికంగా స్వీకరించారు. 15 రోజులుగా తమ కళ్ల ముందే పెరిగిన ఆ చిన్నారి దూరం అవుతుండడంతో నర్సులు, సిబ్బంది భావోద్వేగానికి గురయ్యారు. కంటతడి పెట్టుకుంటూ ఆ పసివాడికి వీడుకోలు పలికిన దృశ్యం ప్రతి ఒక్కరిని కలిచివేసింది. మానవత్వం ఇంకా బ్రతికే ఉందని చాటి చెప్పిన ఈ సంఘటన అందరి హృదయాలను కదిలిస్తోంది. రోజుల క్రితము మదీనా కాలనీలో మనం బేబీని పారేయడం జరిగింది. పోలీస్ ద్వారా ఆ బేబీని మా హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. ఏరియా హాస్పిటల్ బాన్సువాడకి, ఎంసీహెచ్ హాస్పిటల్ బాన్సువాడ. వచ్చినప్పుడు బాబు తలపైన, తర్వాత మోకాలపైన గాయాలు ఉండే, చాలా సిగ్గా ఉండే బేబీ. మరి ఆ బేబీని మేము అడ్మిట్ చేసుకున్నాము. తర్వాత మా ఎస్ఎన్సియు స్టాఫ్, తర్వాత మా ఎస్ఎన్సియు మెడికల్ ఆఫీసర్స్ కానీ, హాస్పిటల్లో ఉన్న అందరూ నర్సెస్, డాక్టర్స్ అందరూ కూడా బాబుని జాగ్రత్తగా చూసుకొని ఈరోజు ఒక 15 డేస్ తర్వాత పూర్ణ ఆరోగ్యం, మంచి ఆరోగ్యంతో బాబుని ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్కి అప్పచెప్పడం జరుగుతుంది. వీళ్ళు బాబుని శిశు విహార 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 3 రాష్ట్రాల్లో భాజపా ఘన విజయం సాధించడంతో ఎడపల్లి మండల కేంద్రంలో భాజపా శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కూడా ఇదే జోరును కొనసాగిస్తామని భాజపా జిల్లా ఉపాధ్యక్షులు ఎడపల్లి గ్రామ సర్పంచ్ కందగట్ల రామచందర్ ధీమా వ్యక్తం చేశారు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 3 రాష్ట్రాల్లో భాజపా ఘన విజయం సాధించడంతో ఎడపల్లి మండల కేంద్రంలో భాజపా శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి టపాసులు పేల్చి మిఠాయిలు పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. 3 రాష్ట్రాల్లో పార్టీ సాధించిన విజయాన్ని పురస్కరించుకొని ఉత్సాహంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా భాజపా జిల్లా ఉపాధ్యక్షులు ఎడపల్లి గ్రామ సర్పంచ్ కందగట్ల రామచందర్ మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో లభించిన విజయం ఆయా రాష్ట్రాల ప్రజల ఆశీస్సుల ఫలితమని పేర్కొన్నారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వానికి ధీటుగా భాజపా అభ్యర్థులు పోటీ చేసి మంచి ఫలితాలు సాధించారని తెలిపారు. భవిష్యత్తులో అక్కడ భాజపా మరింత బలపడుతోందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కూడా ఇదే జోరును కొనసాగిస్తూ రాష్ట్రంలో భాజపా అధికారంలోకి వచ్చేలా కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అస్సాం, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ఓటర్లకు ఎడపల్లి మండల భాజపా తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ విజయోత్సవ కార్యక్రమంలో ఎడపల్లి మండల అధ్యక్షులు కోల ఇంద్రకరణ్,
భాజపా బోధన అసెంబ్లీ కన్వీనర్ కూరళ్ల శ్రీధర్, జిల్లా కార్యవర్గ సభ్యులు మల్లెపూల శ్రీనివాస్, శ్రవంతి శ్రీనివాస్, గోపాల్, శంకర్ బాబా, రామ్రెడ్డి, విఠల్, లక్ష్మణ్ గౌడ్, శంకర్, అభిలాష్, సుంకరి హరీష్, బీజేవైఎం మండల నాయకులు సాయి, రఘు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతకర్త స్వర్గీయ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి ఆశ నెరవేరిన రోజు ఈ శుభతరుణం. పశ్చిమ బెంగాల్లో అరాచక పాలనని చరమగీతం పాడి మమతా బేగంను ఇంటికి పంపించినటువంటి పశ్చిమ బెంగాల్ ఓటర్ మహాశయులందరికీ పేరు పేరున పాదాభివందనం చేస్తూ ఉన్నాం. గత 15 సంవత్సరాలుగా హిందూ వ్యతిరేక పాలన కొనసాగిస్తూ బంగ్లాదేశ్ నుంచి వస్తున్నటువంటి రోహింగ్యాలకు మద్దతుగా అనేకమైన అత్యాచారాలకు మద్దతు తెలుపుతూ పరిపాలన చేస్తున్నటువంటి మమతా బెనర్జీని ఈరోజు ఇంటికి పంపించడం జరిగింది. ఇందుకోసం శ్రమించినటువంటి మహిళలకు ముఖ్యంగా 95% పైగా ఓటింగ్ పోలింగ్ జరిగింది. ఈ పోలింగ్లో పాల్గొంటే పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళలందరికీ కూడా పాదాభివందనం చేస్తూ ఉన్నాను నేను. అలాగే వరుసగా 3వసారి అస్సాంలో కాషాయ జెండా ఎగరేసిన అస్సాం ప్రజలకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. పుదుచ్చేరిలో కూడా ఈరోజు ఎన్డీఏ మళ్ళీ అధికారం చేపట్టింది. తెలంగాణ యూనివర్సిటీ భూముల పరిరక్షణ కోసం ఐక్యంగా ఉద్యమిద్దామని వామపక్ష ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి. 100 ఎకరాలకు పైగా భూమిని వ్యవసాయ కాలేజీకి బదిలీ చేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ యూనివర్సిటీ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశాయి. తెలంగాణ యూనివర్సిటీకి చెందిన 100 ఎకరాలకు పైగా భూమిని వ్యవసాయ కాలేజీకి బదిలీ చేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ యూనివర్సిటీ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ, పీడీఎస్యు, టీయూసీఐ, పీఓడబ్ల్యూ, పీవైఎల్ సంఘాల ఆధ్వర్యంలో ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్ అధ్యక్షత వహించారు. సిపిఐఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి కృష్ణ, సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, సిపిఐ జిల్లా కార్యదర్శి పి సుధాకర్లు మాట్లాడుతూ తెలంగాణ యూనివర్సిటీ భూములను మరో యూనివర్సిటీకి చెందిన కాలేజీకి ఇవ్వటం సరైన నిర్ణయం కాదని అన్నారు. ఇప్పటికే తెలంగాణ యూనివర్సిటీ భూములు తరచూ కబ్జాలకు గురవుతున్నాయని అన్నారు. యూనివర్సిటీ భూములపై సర్వే నిర్వహించి రక్షణ కోసం చర్యలు తీసుకోవాలని అన్నారు. సెలవు రోజుల్లో విద్యార్థులు లేని సమయంలో యూనివర్సిటీ భూములను బదిలీ చేయటం కుట్రగా కనిపిస్తోందని అన్నారు. సెంట్రల్ యూనివర్సిటీ భూములను అమ్ముకోవాలనుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి విద్యార్థులు, ప్రజలు ఉద్యమాలతో బుద్ధి చెప్పారని అన్నారు. అదే స్ఫూర్తితో తెలంగాణ యూనివర్సిటీ భూములను పరిరక్షించుకుంటామని వారు చెప్పారు. జిల్లాలోని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి యూనివర్సిటీ భూములను తిరిగి బదిలీ చేయించాలని అన్నారు. వ్యవసాయ కాలేజీ కోసం అన్ని రకాల సౌకర్యాలతో జక్రాన్పల్లి మండలంలో భూములు ఉన్నాయని వారు చెప్పారు. అక్కడ ఏర్పాటు చేస్తే జిల్లా రైతాంగానికి, విద్యార్థులకు ఉపయోగకరమని వారన్నారు. ఎన్నో పోరాటాలతో తెలంగాణ యూనివర్సిటీ సాధించుకున్నామని, యూనివర్సిటీ భూముల పరిరక్షణ కోసం మరోసారి ఐక్య పోరాటాలకు సిద్ధమవుదామని పిలుపునిచ్చారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పీడీఎస్యు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కె గణేష్, ఎల్ అనిల్ కుమార్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి విఘ్నేష్, ఎన్ఎస్యుఐ తెలంగాణ యూనివర్సిటీ అధ్యక్షులు శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ యూనివర్సిటీకి బడ్జెట్ కేటాయించాలి పెద్ద ఎత్తున అని చెప్పి విద్యార్థులు ఆందోళన చేశారు. ఇక్కడ అభివృద్ధిని కాంక్షించేటటువంటి లెఫ్ట్ పార్టీల నాయకులు, అదేవిధంగా ప్రజా సంఘాల నాయకులంతా కూడా డిమాండ్ చేసినటువంటి స్థితిని మనం చూస్తాం ఈ జిల్లాలో. ఈ సందర్భంగా అసలు భూములు లేవా? ఎయిర్పోర్ట్ కోసం 700 ఎకరాలు యూనివర్సిటీకి దగ్గర ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ప్రభుత్వ భూములు ఉన్నాయి. 700 ఎకరాలను సర్వే చేసి అలా పెట్టారు. ఆ తెలంగాణ యూనివర్సిటీకి దెబ్బ తగిలే రకంగానే దాని పక్కన ఉన్నటువంటి భూములు ఎయిర్పోర్ట్ కోసం అని చెప్పి సర్వే చేశారు. ఈ ఎయిర్పోర్టు తెలంగాణ యూనివర్సిటీకి కేటాయించడం పోగా జక్రాన్పల్లి మండలానికి తగిలి ఉన్నటువంటి ప్రభుత్వ భూములు చాలా ఉన్నాయి. అగ్రికల్చర్ ఇప్పుడు తెలంగాణ యూనివర్సిటీ ఏదైతే 100 ఎకరాలు కేటాయించారో ఈ కేటాయించడం వల్ల యూనివర్సిటీని కుంచినట్టు అవుతుంది, యూనివర్సిటీ అభివృద్ధి కాకుండా ఉండడానికి తోడ్పడుతుంది. అదేవిధంగా అగ్రికల్చర్ కాలేజ్ ఏదైతే కేటాయించబడిందో అగ్రికల్చర్ కాలేజ్ కూడా అన్ని సదుపాయాలతో అభివృద్ధి కావడానికి అవకాశాలు ఉండవు.
అగ్రికల్చర్ కాలేజ్ అనేటటువంటిది అనేక పరిశోధనలు బహుశా మనం కూడా రుద్రు దగ్గర ఉన్నటువంటి దాన్ని మనం చూస్తాం. అక్కడ కూడా చాలా భూములు తక్కువ ఉన్నటువంటి ప్రైవేట్ గా ఉన్నటువంటిది ఇక్కడ ఎంఎన్ఆర్ భాగం అని చెప్పి ఇది ధర్మవరం దగ్గర ఉన్నటువంటి ఎంనారాయణ రెడ్డి ల్యాండ్స్ పరిశోధనలు కూడా కేవలం 12 ఎకరాల్లోనే బ్రహ్మాండంగా పరిశోధనలు చేసి కొత్త బంగారాలను కూడా కనిపెట్టి యూనివర్సిటీకి అందిస్తున్నటువంటి స్థితిని మనం చూస్తున్నాం. మరి ఇక్కడ అగ్రికల్చర్ కాలేజీని కేటాయించిన తర్వాత అది అన్ని రకాల అభివృద్ధి చెందాలంటే ఇప్పటికే సాంప్రదాయ పద్ధతిలోనే ఈ జిల్లాలో మెజార్టీ భూములు పంటలు సాగు కొనసాగుతుంది. ఇక్కడ కూడా ఆధునిక వాణిజ్య పంటల్ని కూడా మనం పండిస్తున్నటువంటిది. ఇప్పుడు ఆర్మూర్ ప్రాంతంలో, రుద్రూర్ ప్రాంతంలో, కామారెడ్డి ప్రాంతంలో కొంత ఏరియాలో వాణిజ్య పంటల్ని కూడా పండించి ఇవాళ దేశానికి ప్రపంచానికి అందిస్తున్నటువంటి స్థితి కూడా ఉంది. మరిన్ని అప్డేట్స్ షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం. చూస్తూనే ఉండండి. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్ ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. అధిక యూరియా వాడకం వల్ల నేలలోని సహజ పోషకాలు దెబ్బతిని పంట దిగుబడిపై ప్రతికూల ప్రభావం చూపుతోందని వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ కృష్ణ చైతన్య, డాక్టర్ మంజు భార్గవి తెలిపారు. సమతుల్య ఎరువుల వినియోగంతో పాటు పశువుల ఎరువు, పచ్చిరొట్ట పంటలు, పంట వ్యర్థాలను నేలలో కలపడం ద్వారా నేల సారాన్ని పెంచుకొని అధిక దిగుబడులు సాధించవచ్చని రైతులకు సూచించారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమం ద్వారా రైతులకు ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన కల్పిస్తున్నారు. రెంజల్ మండలం దూపల్లి గ్రామంలోని రైతు వేదికలో రుద్రూర్ చెరుకు వరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు కలిసి రైతులకు పలు కీలక సూచనలు చేశారు. వ్యవసాయంలో లాభాలు పెరగాలంటే ఖర్చులను తగ్గించడం ఎంతో అవసరమని తెలిపారు. ముఖ్యంగా యూరియా వినియోగాన్ని అవసరానికి మించి చేయకుండా నియంత్రించాలని శాస్త్రవేత్తలు డాక్టర్ కృష్ణ చైతన్య, డాక్టర్ మంజు భార్గవి సూచించారు. అలాగే రైతులు మార్కెట్ డిమాండ్ ఉన్న పంటలను ఎంపిక చేసుకోవడం ద్వారా మంచి ధరలు పొందవచ్చని తెలిపారు. వరి సాగులో స్థానిక, రాష్ట్ర, జాతీయ స్థాయిలో డిమాండ్ ఉన్న రకాలను ఎంపిక చేయాలని సూచించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ శాఖ సిఫార్సు చేసిన నాణ్యమైన విత్తనాలను ఉపయోగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి సిద్ధిరామేశ్వర్, గ్రామ సర్పంచ్ నర్సవ్వ, ఏఈఓ కవితతో పాటు గ్రామ రైతులు పాల్గొన్నారు.
మోర్తాడ్ మండల కేంద్రంలో నిర్వహించిన ఉద్యాన ఉత్సవం రైతుల్లో కొత్త ఆశలు నింపింది. ఆయిల్ ఫామ్, ఇతర వాణిజ్య పంటల సాగుపై దృష్టి సారించి ప్రభుత్వ ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా బలోపేతం కావాలని పసుపు పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ విద్యా సూచించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మోర్తాడ్ మండల కేంద్రంలో ఉద్యాన ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉద్యానవన పంటల సాగు, ఆయిల్ ఫామ్ విస్తీర్ణం పెంపు, అలాగే ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పసుపు పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ విద్య మాట్లాడుతూ, పసుపు పంటలో అధిక దిగుబడులు పొందాలంటే విత్తన శుద్ధి, బెడ్ పద్ధతిలో సాగు ఎంతో కీలకమని వివరించారు. ఉద్యాన అధికారులు బి రాజు, రుద్ర వినాయక్ మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ సాగులో రైతులు పాటించాల్సిన జాగ్రత్తలు, డ్రిప్ ఇరిగేషన్ ప్రయోజనాలు, అలాగే MIDH, RKVY పథకాల క్రింద లభించే సబ్సిడీలపై వివరించారు. అనంతరం వేల్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముత్యం రెడ్డి మాట్లాడుతూ, ఉద్యాన పంటలను బంగారంతో పోలుస్తూ రైతులు కూరగాయలు, ఇతర పంటలు సాగు చేస్తే అధిక లాభాలు సాధించవచ్చని అన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన కమర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య మాట్లాడుతూ, ఆయిల్ ఫామ్ పంటను కల్పతరువుతో పోలుస్తూ అపోహలను వదిలి ఈ పంట సాగు చేయాలని రైతులకు సూచించారు. ఈ పంటకు ప్రభుత్వం అన్ని విధాల మద్దతు అందిస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా రైతులు సంజీవ్ రెడ్డి, దేవన్న ఆయిల్ ఫామ్ సాగు అనుభవాలను పంచుకొని ఇతర రైతులకు ప్రోత్సాహం అందించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, ఉద్యాన శాఖ అధికారులు, వ్యవసాయ నిపుణులు, కంపెనీ ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. పడకల గ్రామంలో వైశాఖ సంకట చతుర్థి సందర్భంగా భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. వాసవి మహిళా సంఘ సభ్యులు శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు చేసి భక్తి ప్రపత్తులు చాటారు. వేల్పూరు మండలం పడగల గ్రామంలో వాసవి మహిళా సంఘం ఆధ్వర్యంలో 5వ రోజు శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పూజారి బుక శ్రీనివాస్ ఆధ్వర్యంలో 108 పూలు, 108 పండ్లు, 108 నాణాలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయాన్ని అందంగా అలంకరించి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో వాసవి మహిళా సంఘం సభ్యులు సంగీత, మంజుల, విజయ, సరిత, స్వప్న, శ్రీహిత, ధనలక్ష్మి, అరుంధతి, శ్రీలతతో పాటు ఇతర మహిళలు పాల్గొన్నారు. ఆయిల్ ఫామ్ పంట సాగుతో అధిక లాభాలు సాధించే అవకాశాలున్నాయని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయిల్ ఫామ్ పంటను ప్రోత్సహిస్తూ సబ్సిడీలు అందిస్తున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నిర్మల్ జిల్లా భైంసాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో రైతు వారోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ రైతులకు ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన కల్పించారు. ప్రస్తుతం నియోజకవర్గంలో సుమారు 4,200 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు జరుగుతోందని, భవిష్యత్తులో ఇది 20,000 ఎకరాలకు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. అలాంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో ఆయిల్ ఫామ్ పరిశ్రమల స్థాపనకు మార్గం సుగమం అవుతోందని అన్నారు. ఆయిల్ ఫామ్ మొక్కలు నాటిన మొదటి 3 సంవత్సరాల్లో అంతర పంటల సాగు చేయవచ్చని, పంట మార్పిడి పద్ధతులను పాటించడం ద్వారా రైతులు మరింత లాభాలు పొందవచ్చని సూచించారు. ప్రతి రైతు భూసార పరీక్షలు చేయించుకోవాలని, రసాయన ఎరువులు మరియు క్రిమిసంహారక మందుల అధిక వినియోగం తగ్గించాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ రైతులను సన్మానించగా ఉద్యానవన శాఖ అధికారులు ఆయిల్ ఫామ్ సాగుపై ప్రజెంటేషన్ ఇచ్చి రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన స్టాళ్లను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమోళ్ల దత్తాద్రి, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ బాలునాయక్, అధికారులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. ఈ 90% రైతులు మన భూమి కూడా కాపాడుకోవాలా, పంట కూడా రావాలా, పంట దిగుబడి రావాలా, పంట ఏ దిగుబడి వస్తే మనం ఏ పంట పెట్టాలని అందరికీ ఇప్పుడు ఏమైపోయింది అంటే ఒక ఊళ్ళే ఫ్యాషన్ అయిపోయింది. సోయా వేస్తే అందరు సోయా వేసేస్తారు, మక్క వేస్తే అందరు మక్క వేసేస్తారు. కానీ ఆ సైజ్ ఎటువంటిది ఉన్నది, ఆ సైజ్లో ఏ పంట వస్తుంది, ఆ సైజ్లో కొరత ఏముంది, నైట్రోజన్ ఎంత ఉంది, సూపర్ ఎంత ఉంది, ఫాస్ఫేట్ ఎంత ఉంది, ఇవి అని చూసుకుంటూ ఉంటేనే రైతు సోదరులు బాగుపడతారు. ఈరోజు ముఖ్యమైన భారతదేశంలో మన ఆయిల్ పంట తక్కువ ఉంది. ఆయిల్ ఖరాబ్ పెట్టడాన్ని
గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రతి స్టేట్లో 5 ఫార్మ్స్ పెట్టడం. డిచ్పల్లి మండలంలో రైతులు ఆందోళనకు దిగారు. వరి ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆరోపిస్తూ జాతీయ రహదారిపై రాస్తా రోకో నిర్వహించారు. డిచ్పల్లి మండలం ధర్మారం బి గ్రామానికి చెందిన రైతులు గత 20 రోజులుగా తమ వరి ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు అధికారులను సంప్రదించినా సమస్య పరిష్కారం కాలేదని ఆరోపిస్తున్నారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో ఎప్పుడైనా వర్షం కురిసే అవకాశం ఉండటంతో ఒకవైపు భయం, మరోవైపు ధాన్యం కుప్పల వద్ద కాపలా ఉండాల్సిన పరిస్థితి రైతులను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో విసుగు చెందిన రైతులు జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తా రోకో చేపట్టారు. దీంతో రహదారిపై ఇరువైపులా సుమారు 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు, తహసీల్దార్ సంఘటనా స్థలానికి చేరుకుని రైతులతో చర్చలు జరిపారు. త్వరగా ధాన్యం కొనుగోలు జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. కోసామండి, ఇంతవరకు మా వడ్లని కాంటా పెట్టలేదు. పెట్టి వారమైంది. మళ్ళా మొన్నటిదాకా కొట్లాడితే కాంటాలు పెట్టారు. ఇప్పుడు పెట్టి వారమైంది. వారం నుంచి ఒక సంచి కూడా ఎత్తలేదు లారీకి. 41 కిలో 500 కాడికి జోకారు. ఇప్పుడు అయ్యే బస్తాలు పెడితే ఎంత కాడికి వస్తాయి? ఈ ఎండాలకి ఈ వేటికి మీరు వాళ్ళే చెప్పాలి. బాగా ఎండితే ఏమో కటింగ్ వస్తుంది అంటున్నారు మాలు, ఎండకుండా ఉంచితే ఏమో మీది మ్యాచర్ రాలేదని ఆపుతున్నారు. అట్లా కూడా మరి రైతు అనేవాడు ఎంతవరకు చేస్తాడు? ఏం చేస్తాడు? ఇంకా 6 నెలలు కష్టపడి మేము ఇంతగానో కష్టపడి పండిస్తే దానికి విలువ లేకుండా అయిపోయింది రైతు. అసలు రైతు అనేవాడు ఎందుకు పండియాలా అనేది ప్రశ్న వస్తుంది. నా తరపు నాకు 1 ఎకరం నేను వేసుకొని పండించుకొని తింటే నాకు సరిపోదా అనుకునేటట్టు అవుతున్నారు ఇప్పుడు రైతులు అనేవాడు. మరి ఇప్పుడు పండిపోతే మరి ఉన్న పబ్లిక్ కానీ, సీఎం కానీ, మంత్రులు కానీ వాళ్ళందరూ మరి ఏం తింటారు? రైతు అనేవాడు నా ఒక్కటి కాదు, నేను ఒక్కడిని పండిస్తున్నాను, నేను పండిస్తేనే తింటాను అనగా. ఈ సమస్య అనేది తెలంగాణలో ప్రతి దగ్గర ఉంది. ఏ టైంకి ఆ టైంకి వడ్లు లేపితే మేము రాస్తా రోకాలు ఎందుకు చేస్తామండి? మాకేం అవసరం? కాబట్టి ఎమ్మటే మీరు లారీలు తెప్పించి మా వడ్లని లేపి తొందరగా మమ్మల్ని ఈ బాధల్లోంచి బయటపడేయాలని కోరుతున్నామండి. ఇప్పుడు చూశారు కదా, వడగళ్ళ వర్షాలు పడుతున్నాయి, అకాల వర్షాలు పడుతున్నాయి. నేను పోయినసారి నా వానాకాలం అండి, నేను వడ్లు చూపెడతాను మీకు ఒకసారి, మీరు చూడండి నా వడ్ల పరిస్థితి. వానాకాలము నేను 1,50,000 కూలీలకే కట్టానండి. 1,50,000. ఇదిగోండి ఒకసారి చూడండి సార్, మీరు స్క్రీన్ దగ్గర చూడండి ఎంత వచ్చినాయండి మొలక. నేను ఇయ్యే వాటిలు రైస్ మిల్ కాడికి తీసుకెళ్తే వానాకాలము సగం కాడికి తీసుకున్నాడండి. 800 బస్తాలు తోలితే లారీకి 300 బస్తాలు కోచేశాడు. నేనేం చేయాలి ఈ వడ్లని? సరే వానాకాలం అట్లా పోయింది, మా కర్మ అనుకున్నాం. ఎండాకాలం కూడా ఇంతనా? వానాకాలం వానకు పోవాలా, ఎండాకాలం ఎండకు పోవాలా? ఎమ్మెల్యేలకు కానీ మినిస్టర్లకు కానీ గెలవక ముందు కావాలి రైతు, గెలిచిన తర్వాత ఆ గోడే అవసరం లేదు రైతు అనేవాడుదా. ఇంత ఘోరం చేస్తే ఎక్కడి నుంచి చేస్తాడు రైతు అనేవాడు? ఆన్లైన్లో పెడతారు. మొన్నటిదాకేమో యూరియా గోల, ఇప్పుడేమో ఈ గోల. ఏం చేయాలండి? దయచేసి మీరు లారీలు పంపించి సొసైటీలో ఉన్న వడ్లు మొత్తము లేపాలని కోరుతున్నాను. కారల్ మార్క్స్ ప్రపంచ కార్మిక వర్గానికి మార్గదర్శకుడని, ఆయన సిద్ధాంతాలు ఈ రోజుకి సమకాలీన ప్రాముఖ్యత కలిగి ఉన్నాయని ఆర్ఎస్పీ పార్టీ జిల్లా కన్వీనర్ కఠారి రాములు తెలిపారు. సమాజంలో ఉన్న అసమానతలు, దోపిడీ వ్యవస్థలను అర్థం చేసుకోవడానికి మార్క్స్ చూపించిన మార్గం ఎంతో ఉపయోగకరమని ఆయన పేర్కొన్నారు. రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలోని నాందేవ్ వాడలో గల ఆర్ఎస్పీ జిల్లా కార్యాలయంలో మార్క్సిస్ట్ సృష్టికర్త కార్ల్ మార్క్స్ జయంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మార్క్స్ చిత్రపటానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్పీ పార్టీ జిల్లా కన్వీనర్ కఠారి రాములు మాట్లాడుతూ, కార్ల్ మార్క్స్ ప్రపంచ కార్మిక వర్గానికి మార్గదర్శకుడని, ఆయన సిద్ధాంతాలు ఈ రోజుకి సమకాలీన ప్రాముఖ్యత కలిగి ఉన్నాయని తెలిపారు. సమాజంలో ఉన్న అసమానతలు, దోపిడీ వ్యవస్థలను అర్థం చేసుకోవడానికి మార్క్స్ చూపించిన మార్గం ఎంతో ఉపయోగకరమని ఆయన అన్నారు. కార్మికులు, కర్షకులు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం సామాజిక సమానత్వం ద్వారానే సాధ్యమని, మార్క్స్ సిద్ధాంతాలను ఆచరణలో పెట్టడం ద్వారానే నిజమైన ప్రజాస్వామ్యాన్ని సాధించవచ్చని ఆయన అన్నారు. ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాల్సిన
అవసరం ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు. మార్క్స్ ఆలోచనలు కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి ఉపయోగపడాలని, యువత ఆయన సిద్ధాంతాలను అధ్యయనం చేసి సామాజిక మార్పు కోసం ముందుకు రావాలని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో గోపాల్ సింగ్ ఠాగూర్, సయ్యద్ ఇర్ఫాన్, కృష్ణ, షాదుల్లా తదితరులు పాల్గొన్నారు. ఎర్ర జెండా పేదలకు ఎప్పుడూ వెన్నంటి ఉంటుందని సిపిఎం ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి పల్లపు వెంకటేష్ అన్నారు. మన దేశంలో ప్రాణత్యాగాలు చేసి కొట్లాడి సాధించుకున్న చట్టాలను పెట్టుబడిదారులకు అనుకూలంగా సవరణ చేసి 4 కోట్లుగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామంలో మేడే వారోత్సవాల్లో భాగంగా సిపిఎం జెండాను ఆవిష్కరణ చేశారు. అనంతరం సిపిఎం ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి పల్లపు వెంకటేష్ మాట్లాడుతూ 1886 సంవత్సరంలో చికాగో పట్టణంలో అక్కడ కార్మికులు 18 గంటలు పనిచేయాలని యాజమాన్యం ఒత్తిడి తీసుకురావడంతో అక్కడ ఉన్నటువంటి కార్మికులు పెద్ద ఎత్తున సమ్మె చేశారని అన్నారు. 8 గంటల పని దినాల కోసం చేపట్టిన ఆందోళనలో యాజమాన్యం, పోలీసులు చేసిన దుర్మార్గంతో సమ్మె చేస్తున్న కార్మికులపై కాల్పులు జరపడంతో ఆ కాల్పుల్లో అమరులైన కార్మికుల రక్తం కాలువలా పారుతున్నా ఈ రక్తంలో తమ బట్టలను ముంచి పైకెత్తి 8 గంటల పని దినాన్ని సాధించుకున్న రోజు మేడేగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నామని అన్నారు. కానీ మన దేశంలో ప్రాణ త్యాగాలు చేసి కొట్లాడి సాధించుకున్న చట్టాలను పెట్టుబడిదారులకు అనుకూలంగా సవరణ చేసి 4 కోట్లుగా మార్చి 12 గంటలు పని చేయాలని చట్టం తీసుకొచ్చారని అన్నారు. దేశంలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించకుండా విదేశాల్లో పండుతున్న ధాన్యాన్ని 0 సుంకాలతో దిగుమతి చేసుకోవటం వలన మన దేశంలో పంట పండించిన రైతులు పంటలు కొనలేక గిట్టుబాటు ధర లేక అనేక అవస్థలు పడుతున్నారని అన్నారు. ఈ వాణిజ్య ఒప్పందం మన దేశ రైతులను నిట్ట నిలువున ముంచడానికేనని వారన్నారు. తక్షణమే ఆ వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేసుకుని దేశ రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించే విధంగా కృషి చేయాలని వెంకటేష్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఓంకార్, భజన, గంగాధర్, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు. మేడే ఆనాడు 1886లో చికాగో నగరంలో అమెరికా దేశంలో మరి ఆ రోజు పని గంటలు తగ్గించాలని చెప్పేసి కార్మికులంతా కూడా సమ్మె సందర్భంలో అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం వారిపైన కాల్పులు జరపడంతో ఆ కాల్పుల్లో వేలాది మంది చనిపోయారు. ఆ రక్తంలో నుంచి పుట్టినటువంటి జెండా అనే మేడేగా 8 గంటల పని దినాన్ని సాధించుకున్నటువంటి రోజు. కానీ నేడు ఆ సాధించుకున్నటువంటి చట్టాలని మొత్తం కూడా మన భారతదేశంలో మోడీ సర్కారు మొత్తం పెట్టుబడిదారులకు అనుకూలంగా ఈరోజు సవరణ చేయడం జరిగింది. అంతేకాదు ఈరోజు మన దేశంలో రైతులు ఏదైతే పంట పండిస్తూ ఉన్నారో ఆ పంట కూడా గిట్టుబాటు ధర రాకుండా ఈరోజు విదేశాల నుంచి దిగుమతి చేసుకునేటటువంటి పరిస్థితి వాణిజ్య ఒప్పందం చేసుకుంటా ఉన్నారు. ఇది సరైనది కాదు. దీన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే మాదిరిగా ఇప్పటికే మరి ప్రతి పంటకి యాసంగి కానీ వానాకాలం కానీ ఈరోజు రైతులంతా కూడా కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇటువంటి సందర్భంలో రైతులకు గిట్టుబాటు ధర కల్పించకుండా ఈరోజు నానా రకాలుగా ఈరోజు ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. ఇది సరైనది కాదు. మేము ఒకటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే దొడ్డువాడ్లు అని చెప్పేసి మీరు ఫస్టే దొడ్డువాడ్లు వేయకూరి సన్నవాడ్లు వేయరు అని చెప్పేసి చెప్పారు. కానీ ఈరోజు సన్నవాడ్లు వేసిన తర్వాత మళ్ళీ దొడ్డువాడ్లు కొంటామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది సరైనది కాదు. ముందే నాటు వేసేటప్పుడు మీరు పలానా వడ్లు వేయాలని చెప్పేసి రైతులందరూ కూడా అవేర్నెస్ కల్పించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఈరోజు రైతుల సమస్యనే కాదు పేదల సమస్యలు కూడా పరిష్కారం చేయకపోతే వీళ్ళందరినీ కూడా కదిలించి రేపు భవిష్యత్తులో మరి కార్మికుల చట్టాలకు సంబంధించి కానీ అట్లాగే రైతు సమస్యల మీద కానీ పేదలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు కోసం ఎర్ర జెండా ఎప్పుడూ పేదల కోసం అండగా నిలబడుతుంది. రేపు భవిష్యత్తు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చేసిన పోరాట నాయకులు మల్యాల గోవర్ధన్, మధు, సంశోధిన్, అన్వర్, రామ్చందర్, యోగేష్, రాజు, కమల, మల్లేష్, రాజేంద్రలపై నాటి టీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసు 13 సంవత్సరాల అనంతరం మంగళవారం నాడు న్యాయస్థానం కొట్టివేసింది. న్యాయస్థానంలో కేసు గెలిచినప్పటికీ ప్రజలకు ఇప్పటికీ ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయకపోవటం లోటుగా ఉందని నాయకత్వం వహించిన మల్యాల గోవర్ధన్ అన్నారు. ఆ యొక్క స్థలంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించినా ఇప్పటికీ పంపిణీ చేయలేదని అన్నారు. ఇప్పటికైనా నేటి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పేదలకు అందజేస్తే మా ఈ పోరాటానికి సార్థకత ఉంటుందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మల్యాల గోవర్ధన్ పేర్కొన్నారు. కేసు వాదించిన న్యాయవాదులు ఆశా నారాయణ, రవిలకు వారు ధన్యవాదాలు తెలిపారు.
హైదరాబాద్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్లో టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ను బాపూజీ వచనాలయం చైర్మన్ మరియు జిల్లా కాంగ్రెస్ కమిటీ కోశాధికారి భక్తవత్సలం మంగళవారం నాడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. బాపూజీ వచనాలయంలో నిర్మిస్తున్న నూతన భవనం నిర్మాణ విషయాలను మహేష్ కుమార్ గౌడ్కు వివరించారు. ఈ సందర్భంగా నూతన భవనాన్ని త్వరగా నిర్మాణం పూర్తి చేసి పాఠకులకు మేలైన సౌకర్యాలతో అందించాలని ఈ సందర్భంగా మహేష్ గౌడ్ సూచించారు. ఇంకా ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, బోధన్ కాంగ్రెస్ నాయకులు ఉమేష్ షిండే తదితరులు ఉన్నారు. వేల్పూర్ మండలం పచ్చల నడుకూడ గ్రామంలో ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైన 40 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను స్థానిక కాంగ్రెస్ నాయకులు ప్రారంభించారు. గ్రామాభివృద్ధికి ఈ రోడ్డు ఎంతో ఉపయోగపడుతోందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నిధులు మంజూరు చేయించిన తెలంగాణ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డికి, రాష్ట్ర ప్రభుత్వానికి నడుకూడ గ్రామ ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గడ్డం నర్సారెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు గుడాల మోహన్, ఉప సర్పంచ్ నచ్చన్న రఘు, వీడీసీ సభ్యులు, పిఏసిఎస్ డైరెక్టర్ గట్టవాతల నర్సారెడ్డి, నెహ్రూ, భోజన్న, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామంలో ఐద్వా కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా మంగళవారం నాడు ఉపాధి హామీ కూలీలను కలిసిన ఐద్వా జిల్లా కార్యదర్శి బెజగం సుజాత మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీలకు పని ప్రదేశాల్లో భద్రత కల్పించాలని, వారికి కూర్చోవడానికి టెంట్ ఏర్పాటు చేసి మంచినీళ్ల సౌకర్యం కల్పించాలని అన్నారు. అలాగే అకస్మాత్తుగా ఎవరికైనా గాయాలు పని ప్రదేశాల్లో జరిగితే మెడికల్ కిట్ సౌకర్యాలు ఉపాధి హామీ కూలీ చేసుకుని ప్రతి ఒక్కరికి లేబర్ కార్డులు ఇచ్చి ప్రమాద బీమా కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి అల్లెపు వెంకటేష్, చేపూర్ ఐద్వా సభ్యులు గంగుబాయి, సత్యమ్మ, రాజుబాయి, అన్నపూర్ణ, బుజ్జవ్వ, చిట్టెమ్మ తదితరులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుతో కాలుష్య రహిత గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి అవుతోందని ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి వెల్లడి. నిజామాబాద్ సర్కిల్ జక్రాన్పల్లి సబ్స్టేషన్లో ఏర్పాటు చేసిన తొలి సౌర విద్యుత్ ప్లాంట్ను పరిశీలించిన ఎన్పీడీ